ఈ వర్క్ అనేది ఇంట్లో ఉండే చేసుకోండి. కాకపోతే ఇక్కడ కొన్ని టైమింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ టైమింగ్స్ లోపే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టైమింగ్స్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాము. ఈ వర్క్ అనేది చక్కగా ఫోన్‌లోనే మాట్లాడుతూ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు 10థ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ వర్క్ అనేది తెలుగులోనే మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి మనకు తెలుగు వచ్చినా సరిపోతుంది. దీనికి ఎవరైనా అప్లై చేయవచ్చు. ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేయవచ్చు. కాకపోతే తెలుగులో రావాలి. ఇక దీనికి ఎలా అప్లై చేయాలి, ఈ జాబ్ వాళ్ళను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయం గురించి మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఈ జాబ్ గురించి, ఈ జాబ్ రోల్ గురించి అయితే చూద్దాము. కొన్ని ప్రైవేటు ఫార్మసీ కంపెనీలు అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళకి క్లయింట్స్ అయితే కొందరు పేషెంట్స్ అయితే ఉంటారు. వీళ్ళు వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి డాక్టర్స్ అయితే కన్సల్ట్ అయితే అవుతూ ఉంటారు. సో కొన్ని సమయంలో ఈ క్లయింట్స్ అనే వాళ్ళు వచ్చే సమయంలో ఈ డాక్టర్స్ అయితే ఉండరు. అదేవిధంగా డాక్టర్స్ అందుబాటులో ఉన్న సమయంలో ఈ క్లయింట్స్ అయితే సమయానికి అయితే రారు. వారు టైంకి అయితే అస్సలు రారు ఒక్కొక్కసారి. సో ఇలాంటి సమయంలో మీకోసము ఈ జాబ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్గానే ఈ జాబ్ అయితే వేకెన్సీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఈ క్లయింట్స్కు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరైతే వారికి కాల్ చేసి వాళ్ళు ఏ టైంన ఏ డేటున వాళ్ళు విజిట్ చేయాలో ఆ డాక్టర్కు సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్లేసు, వాటికి సంబంధించిన వివరాలు అయితే క్లయింట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగులో మాట్లాడే కాంటాక్ట్ నెంబర్సే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. ఒకవేళ బై మిస్టేక్గా మీకు తెలుగు వాళ్ళ కాంటాక్ట్ కాకుండా హిందీ వాళ్ళది లేకపోతే వేరే లాంగ్వేజ్ వాళ్ళది బై మిస్టేక్గా మీకు వచ్చిందనుకోండి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఆ క్లయింట్స్కు సంబంధించిన లాంగ్వేజ్ మొత్తం కూడా మీ పైన ఒక హెచ్ఆర్ ఉంటాడు. ఆ హెచ్ఆర్ ప్రతిరోజు మీతో కాంటాక్ట్లో ఉండడం జరుగుతుంది. అతనే మీకు డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తారు. సో మీరేం చేయాలంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళది బై మిస్టేక్గా మీకు వచ్చిందనుకోండి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ హెచ్ఆర్కి అయితే ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. అతను ఆ లాంగ్వేజ్కు సంబంధించిన వ్యక్తికి అయితే ఫార్వర్డ్ అయితే చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వర్క్ అనేది ఈవినింగ్ టైంలో, అదేవిధంగా మార్నింగ్ టైంలో అయితే ఉండడం జరుగుతుంది. అంటే రెండిట్లో ఏదో ఒక సమయంలో మీరైతే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ మాత్రమే చేద్దాం అనుకుంటే ఈవినింగ్ 5 నుండి నైట్ 10 లోపు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 10 లోపు మీరు కస్టమర్స్కి అయితే కాల్ చేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈవినింగ్ చేశారనుకోండి, మీరు చక్కగా డే అంతా వేరే వర్క్ చూసుకొని ఈవినింగ్ 5 నుండి ఈ వర్క్ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈవినింగ్ నుండి నైట్ సెట్ అవ్వలేదు అనుకోండి, మార్నింగ్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మార్నింగ్ 6 నుండి 10 లోపు అయితే ఉండడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక షిఫ్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మార్నింగ్ వీలవుతుందా, ఈవినింగ్ వీలవుతుందా మీరే డిసైడ్ అయితే చేసేయండి. నా అభిప్రాయం ప్రకారము మీరు ఈవినింగ్ టైం సెలెక్ట్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే డే అంతా కూడా వేరే వర్క్ చూసుకొని ఈవినింగ్ టైంలో ఈ వర్క్ చూసుకుంటే సింపుల్గా అయిపోవడం జరుగుతుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ తప్పకుండా దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ పెడుతున్నాను. డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ చెప్తున్నా వినండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ పెడతాను. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ జాబ్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర జాబ్, అదే ఇక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. వీలైతే 2 వీక్స్ లోపు మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసేయండి. ఇక్కడ అప్లై ఫీజు, ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది గంతే. ఆ ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది. పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. అప్లై ఫీజు ఫ్రీ ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.